హలో ఎవ్రీవన్, ఈరోజు ఆలూ ఫ్రై మిరియాల రసం ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. 4 ఆలుగడ్డలను తీసుకొని ఇలా పైన పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసిన ఆలుగడ్డలను వాటర్లను వాష్ చేసుకోవాలి. ఈ ఆలుగడ్డలను చిప్స్ చేసే వాటితో షేప్స్ లాగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఉప్పు నీళ్ళలో వేసి కొంచెం సేపు నాననివ్వాలి. ఈ ఆలు ఫ్రైకి వేయడానికి మసాలా రెడీ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఉప్పు, పుట్నాలు, కొబ్బరి తీసుకొని దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం నూనె, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దానిలో ఆలు చిప్స్ని వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వండి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి. ఆలు ముక్కలు ఉడికాక ఇలా మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసి ఒకసారి కలుపుకోండి. ఇలా 2 మినిట్స్ మగ్గనివ్వండి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఆలు చిప్స్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఎంతో రుచిగా బాగుంటుంది. ఇప్పుడు మిరియాల రసం ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక 10 మిరియాలు తీసుకొని కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని బాగా దంచుకోండి. కచ్చా పచ్చగా దంచుకోండి బాగా. ఇలా కచ్చా పచ్చగా దంచుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. కొంచెం చింతపండు, 2 టమాటాలు తీసుకొని బాగా పిండుకోండి. ఇది బాగా మెత్తగా అయ్యే వరకు బాగా మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ బాగా మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి చేత్తో వడగట్టుకోండి. వీడియోలో చూపినట్టుగా వడగట్టుకోండి. ఇంకొన్ని వాటర్ని యాడ్ చేయండి. మనం ముందు దంచి పెట్టుకున్న ఆ పొడిని ఇందులో వేయండి. కొంచెం పసుపు వేయండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాగా మరగనిచ్చుకోండి. ఇలా ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వండి. ఇలా బాగా మరిగించుకోండి. ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా వేగనివ్వండి. ఇలా వేగిన దాన్ని ముందు చేసి పెట్టుకున్న రసంలోకి కలుపుకోండి. అంతే అండి, మన ఎంతో రుచికరమైన మిరియాల రసం రెడీ అయిపోతుంది. ఇది జలుబు, గొంతు నొప్పి ఏదైనా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తింటే గొంతు ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.